నాకేం కాదు అందాక పాటల పాడిందేశాను. అందరికీ వందనాలు. ప్రారంభ ప్రార్థనతో నేటి ఆరాధన ప్రారంభిద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన మా ప్రియ పరలోకము తండ్రి, నీ పరిశుద్ధ గణనామాను బట్టి స్తుతులు స్తోత్రాలు అర్పిస్తున్నాం. ఈ ఉదయకాలపు ఈ పునరుద్ధానపు ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుటకు ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రభువా, పాటల ద్వారా మహిమ పొందండి. గ్రంథపట్నము ద్వారా, సాక్ష్యముల ద్వారా, అలాగే నాయన వాక్యము ద్వారా సమస్తము మీరు ముందుండి నాయన మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం దేవా. ఎంతవరకు మాకు తోడై ఉన్న తండ్రి, నీకు స్తోత్రాలు, వేలాది వందనాలు. ప్రభువా, ఇదిగో నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి పదిలపరిచి సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచినందుకే వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, ప్రతి ఒక్కరిని, ప్రతి బిడ్డను కూడా, అస్వస్థతగా ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టి స్వస్థపరచండి దేవా. అయా మా దేశానికి, ప్రభువా మా ప్రపంచానికి తండ్రి, అయా నీ శాంతి సమాధానం అనుగ్రహించండి దేవా. దేవా, ఎక్కడైతే ప్రార్థనలు జరుగుతున్నాయో అటు ప్రార్థనలో, ఆరాధనలో మీరు తోడుగా నడిపించమని, ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని, ఈ కూడిక అంతట్లో కూడా నీ ఆత్మ అధీనంలో జరిగించమని, మీరే తోడై నడిపించి అన్ని విషయాల్లో ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసు దివ్య నామమున ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయంలో ఒక మధురమైన గీతాన్ని విందాం. నీ నామమునే
నా దుర్గము నీవే, నా ధ్వజము నీవే, నా ధైర్యము నీవే, నా దర్శనము నీవే. యేసు 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 యేసు, కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిక్షణం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. సమయంలో థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ చేసుకున్నాం. అందరూ ఏకీభవించండి. తలలు వంచుకుందాం, ప్రార్థించుదాం. ప్రేమ నమ్మకము గల తండ్రి, నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. పోయిన విశ్రాంతి దినం నుంచి ఈ విశ్రాంతి దినం వరకు నీ సజీవులకులో ఉంచుకొని మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి యేసయ్యా. నీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రేమగలైన కృపగల మా ప్రభువ, మమ్మల్ని రక్షించి కాపాడిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి యేసయ్యా. ఎటువంటి అపాయం లేకోకుండా తండ్రి మమ్మల్ని రక్షించినందుకు నీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని ఎక్కడ పడనీయకోకుండా తండ్రి మీ చేతులతో లేవనెత్తిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రేమగలైన కృపగల తండ్రి. అవును తండ్రి, ఈ దేశం ఎంతో కరోనా వైరస్తో చాలామంది బాధపడుతున్నారు తండ్రి యేసయ్యా. ఆ కరోనా వైరస్ నుండి విముక్తి ఇచ్చామని నేను వేడుకుంటున్నాం తండ్రి. ప్రేమగలైన కృపగల మా ప్రభువా, ఆ వ్యాధి నుండి పూర్తిగా అందరికీ పవిత్రత ఇచ్చామని కూడా నేను వేడుకుంటున్నాం తండ్రి. మీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు తండ్రి, మీకు అన్నీ సాధ్యమే తండ్రి. ప్రేమగలైన కృపగల మా ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని వేడుకుంటాం తండ్రి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని నేను వేడుకుంటాం తండ్రి. ఎవరైతే ఏ అవసరాలతో ఉన్నారో వాళ్ళ అవసరాలను కూడా తీర్చమని నేను వేడుకుంటున్నాం తండ్రి. రానై ఉన్న వారిని కూడా త్వరగా రప్పించమని కూడా నేను వేడుకుంటున్నాం తండ్రి. యేసయ్యా, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. ప్రేమగలైన ఈ ఆరాధన మహిమకరంగా జరిగించమని నేను వేడుకుంటున్నాం తండ్రి. పాటల ద్వారా కానీ వాక్యం ద్వారా కానీ ప్రతి ఒక్క విషయంలో మీరు తోడై ఉండమని నేను వేడుకుంటాం తండ్రి. ప్రేమగలైన కృపగల మా తండ్రి, ఈ చర్చి ఆవరణం చుట్టూ నీ పరిశుద్ధాత్మ ఉంచమని నేను వేడుకుంటాం తండ్రి. ఎటువంటి సైతాన్ శక్తులు లేకుండా చేయమని నేను వేడుకుంటాం తండ్రి. ప్రేమగలైన కృపగల మా ప్రభువా, ఇటువంటి భాగ్యాన్ని ఇచ్చినందుకు నేను ఎంతో ధన్యుని తండ్రి యేసయ్యా. ఇటువంటి భాగ్యం లేక ఎంతోమంది బాధపడుతున్నారు తండ్రి. ప్రేమగల ప్రభువా, మేము నిజమైన క్రైస్తవ జీవితాన్ని మాలో ఉంచేలాగా నీ కృపను మాకు దయచేయమని వేడుకుంటాం తండ్రి. పేరుకు మాత్రమే నామమాత్రపు క్రైస్తవ జీవితం జీవిస్తున్నాం కానీ తండ్రి, నిజమైన క్రైస్తవ జీవితం మాలో లేదు తండ్రి. అలాంటి నిజమైన క్రైస్తవ జీవితాన్ని మాకు దయచేయమని నేను వేడుకుంటున్నాం తండ్రి యేసయ్యా. మీ బిడ్డలుగా మమ్మల్ని రక్షించమని కూడా నేను వేడుకుంటాం తండ్రి యేసయ్యా. తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేసి ఉన్నాం, మీరు క్షమిస్తున్నారు తండ్రి. కానీ మేము నిన్ను నమ్మలేకపోతున్నాం తండ్రి. మమ్మల్ని పరిశుద్ధినిగా మమ్మల్ని తీర్చిదిద్దామని కూడా నేను వేడుకుంటున్నాం తండ్రి యేసయ్యా. ఈ కొద్ది అవకాశాన్ని ఇచ్చిన బట్టి నీకు వేలాస్తులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి యేసయ్యా. ఈ కొద్ది ప్రార్థన ఆలకించమని త్వరగానున్న యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. Shall we all close our eyes? దేవుని సన్నిధిలో అందరు కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాల పాటు ఆయన ఆరాధిద్దాం. It is a precious time to worship our Father. దేవాని సన్నిధిలో నీ బిడ్డలైన మేమందరము నిలిచి నేను ఆరాధిస్తున్నాం. ఒక్కసారి అందరి కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో ఆయన పాదములను ముద్దాడుతూ నీవే ఉన్నవాడవని, గొప్పవాడవని ఆయన స్తుతిద్దామా? మన కనుల ముందు ఒక్కసారి కలువరి గిరిపై మన కోసము సిలువ మ్రానుపై వేలాడుచున్న ఆ రక్షకుని స్మరించుకుందాం. దయచేసి ఎవరు ఎటు చూడొద్దు, ఎటు ఆలోచించవద్దు. ఆయన నీకు సమీపముగా ఉన్న దేవుడు, నీలో ఉన్న దేవుడు. దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాల పాటు ఆయన ఆరాధిద్దామా? ఆయన ఆమేనన్నవాడు. గడిచిన కాలమంతా మనల్ని కాచి కాపాడి సంరక్షిస్తున్న దేవుడు. ఆయన స్తుతులకు పాత్రుడు. కొద్ది నిమిషాల పాటు మీ హృదయాన్ని తెరిచి హృదయపూర్వకంగా ఆయన సన్నిధిని అనుభవిద్దాం.
ఆయన ప్రేమను రుచి చూస్తూ దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాల పాటు ఆరాధిద్దాం, దేవుని మహింపరుద్దాం. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ప్రియుడని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే శక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. పాడదామండి. ఆ శక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. మంచివాడా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా ప్రియుడని ప్రేమ పాద దేవుని ఆరాధిద్దాం. హృదయపూర్వకమైన తెరచి మీ హృదయాన్ని తెరచి జీవ ఫలములతో దేవుని గణపరుద్దామండి. ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడు. ఆనందమానందమే. ఓ ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. అనువాడ స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేన్ అనువాడ స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. పాడదామండి. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా
స్తుతిద్దామండి. నోరు తెరిచి దేవానికి వందనాలయ్యా, ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నుకున్న దేవుడవు తండ్రి, నీ పరిశుద్ధమైన రక్తంతో కడిగిన దేవుడు అయ్యా. అందరం కలిసి ఆయన స్తుతిద్దామండి, ఆయన ఆరాధిద్దామండి. దయచేసి మౌనముగా ఎవరు ఉండకండి. జీవము గల దేవుని సన్నిధిలో జీవాత్మ మనకు నొసిగిన దేవాది దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆయన్ని స్తుతిద్దామండి. నిత్య జీవితాన్ని మనకి ఇవ్వబోతున్న దేవుడు ప్రతి నిత్యము తన ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను అని వాగ్దానం చేసిన దేవుడు మనకున్నాడు. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఈ జీవితాన్ని నాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. ఈ దినాన్ని బ్రతకటానికి నన్ను సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. నీవు లేనిదే మా జీవితం వ్యర్థము తండ్రి, నీవు లేనిదే మా జీవితంలో శూన్యము తండ్రి. నీవు మాకు ఉన్న దేవుడవు తండ్రి, నేను ఉన్నవాడును అనువాడునని వాగ్దానం చేసిన దేవుడవు. నీవు ఉత్తముడవు తండ్రి, నీ ప్రేమను రుచి చూచిన మేము ఉత్తమములుగా తీర్చిదిద్దిన దేవుడవు తండ్రి. నీవు లేని జీవితం వ్యర్థము తండ్రి, నీ చిత్తము నీ ప్రణాళికను మా పట్ల నెరవేర్చగల దేవుడు. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడవు తండ్రి. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడా, మా ఆరాధనను స్వీకరించండి. మా ప్రార్థనలు విని దేవుడవు, ఆలకించే దేవుడవు, ప్రతిఫలం ఇచ్చే దేవుడవు, మా పాపములు క్షమించిన దేవుడవు, నీవే విమోచకుడవు తండ్రి. థ్యాంక్ యూ జీసస్. దేవుని సరదా ఆయన గడుపుదామని, ఆయన ఆరాధిద్దాం. దయచేసి ఎవరు మౌనం ఉండద్దు, నోరు తెరిచి పరిశుద్ధ నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, వందనాలు 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 వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఆత్మశక్తితో, ఆయన ఆత్మ సన్నిధితో, ఆయన ఆత్మ ప్రసన్నతతో ప్రతి ఒక్కరము దేవుని సన్నిధిలో, తేజోవాసుల పరిశుద్ధులైన దేవాది దేవుని సన్నిధిలో ఆయన మనం గణపరుద్దాం గణపరుద్దాం. దయచేసి మౌనం ఉండద్దు, మౌనం ఉండద్దు, నోరు తెరిచి దేవుని గణపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Thank you, Jesus. For you are great, you do miracles so great, there is no one else like you, there is no one else like you. మహిమకు పాత్రుడా, పాడదామండి. ఘనతకు అర్హుడా. థ్యాంక్ యూ జీసస్. నిన్నారాధింతును మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, ఎవరికి తెలియని క్రొత్త పేరుతో మనల్ని పిలిచే దేవుడు. రుచి చూచి ఎరిగితని యెహోవా ఉత్తముడని, చూడుము నా అరచేతిలో నేను చెక్కుకొని ఉన్నాను, భయపడకము, దిగులు పడకము, జడియకము, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను అని వాగ్దానం చేసిన దేవుడు. ఆయన నమ్మదగిన వాడు. ప్రతి ఒక్కరము దేవాది దేవుళ్ళు భయపడక నిబ్బరము కలిగి దేవుణ్ణి ఆరాధిద్దాం. ప్రతి విషయంలో, ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితిలో ఆయన ఉన్నవాడును అని వాగ్దానం చేశాడు. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనై ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనై ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన.
ఎలోహిం ఆరాధన, అడోనై ఆరాధన, యేషువా ఆరాధన. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క పునరుద్ధానమందు ఆరాధనలో మీరు ఇంతవరకు తోడుగా నడిపించిన దేవా, మా తండ్రి, నీవు చేసిన మేళ్ళకై స్తోత్రాలు అర్పిస్తున్నాం. మీ సన్నిధిలో ప్రభువా ఈ ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. మహిమ ప్రభావము కలిగిన తేజుడా, నిత్యము స్తుతింపబడుతున్న మా తండ్రి, మీకు వేలాది వేలాది స్తుతులు స్తోత్రాలు అర్పిస్తున్నాం. ఈ స్తుతుల మీద ఆసీనుడమైన మా పరమ తండ్రి, మీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు తండ్రి నామమున మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో బైబిల్ వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథం 131వ కీర్తన 1 నుంచి 3 వచనాలు. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నుల మీద చూపునవి కావు. నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు. నేను నా ప్రాణము నిమ్మలపరుచుకొని ఉన్నాను, సమాధానపరుచుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి ఎద్దన్నట్లు, చనుపాల విడిచిన పిల్ల అన్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదని ఆశ పెట్టుకొనుము. ఈ వాక్యము దేవుడు మన కొరకే దీవించునుగాక. ఆమెన్. మన ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నాం. మన మధ్యలో దైవజనులు రెవరెండ్ కె నరేష్ బాబు గారు వాక్యాన్ని అందిస్తారు. మనం అందరం శ్రద్ధగా విందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరి ఈ పునరుద్ధానం ఆరాధనలో పాలు పంపులు పొందిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా మరి మనమున్నటువంటి ప్రస్తుత విపత్తుకర పరిస్థితి, మరి కరోనా వైరస్ బారిన పడుతున్నటువంటి వారు, ఈ వైరస్ గురించి భయపడుతున్నటువంటి వారి కొరకు, మరి సమస్త విడుదల కొరకు ప్రార్థిస్తున్న వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనమందరము కూడా భారంతో ప్రార్థించాలి. అది మన బాధ్యతగా గుర్తించాలి. ప్రార్థనలో ఏకీభవించవలసిన బాధ్యత మనకుంత ఉంది. ప్రియులరా, మరి దినపు ఆరాధనలో భాగంగా దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 131వ కీర్తన మొదటి 3 వచనాలు ఈరోజు మనం చదువుకుంటాం జరిగింది. ఇక్కడ దావీదు భక్తుడు ఈ కీర్తన రచించినట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే ప్రియులారా, ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది సంపూర్ణంగా యాత్ర కీర్తన అని పేర్కొనబడింది. యాత్ర కీర్తన అంటే ఏమిటి మనం చూస్తూ ఉంటాం. యాత్ర కీర్తన అంటే హీబ్రూ నుంచి తెలుగు మీనింగ్కి వచ్చేప్పటికి ఏమంటారంటే ఎక్కి వెళ్ళుట అనేటువంటి మాట మాట్లాడతారు. ఎక్కి వెళ్ళడం అంటే ఎక్కడికి ఎక్కి మనం వెళుతూ ఉంటాం. వీళ్ళు ఎక్కడికి ఎక్కి వెళుతూ ఈ పాటలు పాడుకుంటున్నారు. బైబిల్ పండిట్స్ అభిప్రాయం ప్రకారంగా యూదులు వారి యొక్క ఆచారాన్ని బట్టి సంవత్సరంలో 3 సార్లు వారు పండుగలను ఆచరించుట కొరకు ఆ కొండ ప్రాంతాల అరణ్య ప్రాంతాల గుండా కొండల గుండా ప్రయాణం చేసి ఎత్తైన ప్రదేశంలో ఉన్నటువంటి యెరూషలేముకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. అక్కడ ఆ ఆరాధన వించడానికి వెళ్ళేటప్పుడు చాలామంది వెళుతూ ఉంటారు కాబట్టి ఎక్కి వెళ్ళక తప్పనిసరైనటువంటి పరిస్థితి వచ్చేది. ఆధ్యాత్మికంగా ప్రియులారా, ఎక్కి వెళ్ళుట అంటే ఏంటంటే తెలుసా? దేవునికి మరింత దగ్గరగా జరుగుట. మనము ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవునికి మరింత దగ్గరగా జరుగుతున్నామా ఆలోచించాలి. అంటే వీళ్ళు యాత్ర చేస్తున్నారు, ఆ యాత్రలో పాటలు పాడుకుంటూ ఉంటున్నారు. ఆ పాటల యొక్క అర్థాన్ని మనం చూడబోతున్నాం. యెరూషలేము యూదా ప్రాంతంలో ఎత్తైన కొండలో పైన ప్రదేశముగా ఉన్నది. యాత్ర కీర్తనలు ఇవి చిన్నవే అయినా ఇవి ఇచ్చే సారాంశము మనుష్య విశ్వాస జీవితానికి పెద్ద పాఠాన్ని నేర్పిస్తూ ఉంది ప్రియులారా. అంటే ఆత్మీయ యాత్ర చేస్తున్నటువంటి వారు ఎటువంటి జీవన విధానాన్ని కలిగి ఉండాలో ఈ యొక్క కీర్తన మనకి నేర్పిస్తూ ఉంది. మనము కూడా అందరము యాత్రలో ఉన్నాం. ఇది ఒక ఆత్మీయ యాత్ర ప్రియులారా.
ఎందుకంటే చాలామంది యాత్రలు చేస్తున్నాం, మేము యాత్రికులం అని చెబుతారు, కానీ యాత్ర యొక్క అర్థాన్ని పరమార్థాన్ని కూడా తెలుసుకోలేరు. ఎటు వెళ్ళామంటే నేను యాత్రలకు వెళ్ళొచ్చానని చెప్తూ ఉంటారు. నిజమే, అసలు మనం ఎటువంటి యాత్రలో ఉన్నాము? మనము పరలోకపు యాత్రికులము కదా, పరదేశులమో ప్రియులారా అని పాట పాడుతూ ఉంటాం. ఇటువంటి ఈ యాత్రలో మనల్ని నడిపించేటువంటి వాళ్ళు ఎవరు? ఈ యాత్రలో మన గమ్యం చేరాలంటే ఏమి చేయాలి అనేటువంటి విధానాన్ని తెలుసుకోవాలి. ఈరోజు నేను మీకు ఇచ్చే వాక్యం యొక్క అంశం ఏమిటంటే ఆత్మీయ యాత్రకు సంబంధించినటువంటి లక్షణాలు, ద 4 క్యారెక్టరిస్టిక్స్ ఫర్ డివోషనల్ డిగ్రీ. ఆత్మీయ యాత్రకు ఎటువంటి లక్షణాలు మనం కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అపొస్తలుడైనటువంటి పౌలు గలతీ సంఘానికి ఉత్తరం రాస్తూ 5వ అధ్యాయము 16 నుండి 18 వచనాల వరకు మనము తరచి చదివినట్లయితే అక్కడ రాయబడుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. పిల్లరా, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 18 వచనాల్లో అక్కడ రాయబడినటువంటి మాటలు, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునేటప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇది ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయించురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ప్రభునందు పిల్లరా, ఎవరైతే యేసుక్రీస్తులో ఆధ్యాత్మిక జీవితము జీవించాలని అని భావిస్తూ ఉంటారో అలాంటి జీవితము జీవించటానికి శక్తినిచ్చేది దేవుని ఆత్మ. మనం ఆత్మానుసారంగా నడిచినప్పుడు శరీరేచ్ఛలను మనం ఎప్పుడు కూడా నెరవేర్చము. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే శరీర స్వభావం మనుషుల్లో ఉంది, ఆశలు మనుషులందరిలో ఉన్నాయి, కానీ వీటన్నిటినీ కూడా దేవుని ఆత్మచేత అణగద్రొక్కి జయించాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఆత్మ ప్రకారంగా మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, పాప విముక్తి అయిన రక్షణ అయినప్పటికీ కూడా మన సొంత ప్రయత్నాల ద్వారా ఇది దొరకదు అనే సూత్రాన్ని గమనించాలి. ఎప్పటికీ కూడా మనము యాత్రలో ఉన్నాము అన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఈ ఆత్మీయ యాత్రలో మనము గమ్యం చేరాలంటే ఎటువంటి జీవిత విధానాన్ని మనం కలిగి జీవించాలి? 4 విషయాలు ఈ 131వ కీర్తనలోంచి మీతో మాట్లాడాలని నేను ఆశపడుచు ఉన్నాను. ఏమిటి ఆత్మీయ యాత్రలో మనం ఏ విధంగా ముందుకు సాగాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, Psalm 131 ఫస్ట్ వర్స్, మొదటి వచనం చదువుతున్నాను. యెహోవా, నా హృదయం అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు. నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందు నేను అభ్యాసము చేసుకునటం లేదు. భక్తుడైనటువంటి దావీదు Psalm 131లో ఫస్ట్ వర్స్లో మొదటి వచనంలో అంటున్నాడు, యెహోవా, నాకు అందని వాటి ఎందును గొప్ప వాటి ఎందు నేను అభ్యాసం చేసుకుంటలేదు. ఆలోచించండి. అంటే ఇతని ఏదైతే నా వల్ల కాదు, నేను పూర్తిగా ఒకరిని బేస్ అయి ఉన్నాను, దాని మీదే నేను ఉన్నాను. ఎవరిని బేస్ అయి ఉన్నాడు ఈయన? యెహోవా, దేవుణ్ణే నమ్మి ఉన్నాడు ఈయన. నా వల్లంటూ ఏది కాదు, నిన్నే నమ్మి ఉన్నాను, నీ వల్లే అవుతుంది ప్రభు అని మాట్లాడుతున్నాడు. సో ఆత్మీయ యాత్రలో మనము గమ్యము చేరాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా మనకు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏమిటంటే ట్రస్ట్ ఆన్ క్రియేటర్. సృష్టికర్త యందు నమ్మకము ఉండాలి. నన్నెవరు సృజించారు, నన్నెవరు పోషించి పెద్ద చేసి ముందుకు నడిపిస్తున్నారు, ఆయన్ని నమ్మకపోతే మనం ఏది సాధించలేం, అడుగు కూడా ముందుకు వేయలేం. ఏమండి, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, దేవుని ఉద్దేశ్యాలను, ఆయన చేసినటువంటి కార్యాల్లోని మర్మాలను తెలుసుకునేంత తెలివితేటలు దావీదు నాకు లేవు అని గుర్తించాడు. దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, ఉద్దేశాల్ని నేను గమనించలేను, అవి నాకు అందనంత గంభీరమైనవి అని గుర్తించి ఒకటే అంటున్నాడు, ఇశ్రాయేలులకు బయలుపరుచుకున్నటువంటి దేవుణ్ణి నమ్మటానికి మాత్రమే నేను ఇష్టపడ్డాను అని చెప్తున్నాడు. దేవుణ్ణి ప్రశ్నించలేము, కేవలము ఆయన యందు నమ్మిక ఉంచటము తప్ప. ప్రభునందు పిల్లలు ఆలోచించండి. దేవుని యొక్క వాక్యం విషయంలో మనం గమనించాలి. మనము వి మస్ట్ ట్రస్ట్ ఆన్ క్రియేటర్. దేవుని సృష్టికర్త యందు మనము విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. పిల్లలు ఆలోచించండి. అందుకని
వన్ ఆఫ్ ద మేజర్ ప్రాఫిట్ బుక్ ఆఫ్ ఐజియా 49:7, యెషయా గ్రంథం 49:7 ప్రకారం ఈ మాట సెలవిస్తుంది. ఏమిటంటే యెహోవా నమ్మకమైన వాడు అనేటువంటి మాటను అక్కడ రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 49:7లో యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకునియు రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారము చేసేదరు. దేవుడొక్కడే నమ్మదగిన వాడు. మనుషుల్ని నమ్మి మోసపోవద్దు. ఆయన నమ్మకమైనటువంటి వాడు. నమ్మకం అండి 2 సంగతులని సత్యాలుగా స్వీకరిస్తుంది. ఈ విశ్వాసము అనేటువంటి మాటను మనం సరిగ్గా గ్రహించినట్లయితే ఏమిటి దేవుని వాక్యం సెలవిస్తుంది? మనకు తెలిసిన మూల కంఠస్థ వాక్యం మనకు తెలుసు. ఏమిటది? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం అనేటువంటి మాట. అంటే దేవుని యందు విశ్వాసం లేకపోతే ఆయనకి ఇష్టంగా ఉండలేము. అందుకే చెప్తున్నాను, ఈ నమ్మకం 2 సంగతులను సత్యాలుగా స్వీకరిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మొట్టమొదటిది ఏమిటంటే బైబిల్లో వెల్లడి అయినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉన్నాడు. ఇది సత్యం. ఇప్పుడు నీ కంటికి కనిపించకపోవచ్చు, ఆయన ఉన్నాడు. రెండవ సత్యం ఏమిటంటే ఎవరైతే ఆయన్ని హృదయపూర్వకంగా వెతుకుతారో వారికి ప్రతిఫలము దయచేస్తాడు. ఒకటేమో సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు, బైబిల్లో వెల్లడిపరచినటువంటి దేవుడు ఉన్నాడు, ఇది కంటి కనిపించనిది. రెండవది, తను ఎవరైతే హృదయపూర్వకంగా వెతుకుతారో వారికి ప్రతిఫలము దయచేస్తాడు, ఇది రాబోయేది. అదే విశ్వాసము అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువు. సృష్టికర్త యందు నమ్మకం ఉండాలి. ప్రభునందు పిల్లలు ఆలోచించండి, ప్రార్థనలో మనము ప్రకటించేటువంటి నమ్మకం చేతల్లో మనము చూపించినప్పుడు అండి మన బ్రతుకుల్లో ఆ నమ్మకం యొక్క ఫలాలను పండించగలుగుతాం. మరలా చెప్తున్నాను వినండి, ప్రార్థనలో ప్రకటించేటువంటి ఆ నమ్మకం మన చేతల్లో చూపించగలిగినప్పుడు ఆ నమ్మకం యొక్క ఫలాలను మన బ్రతుకులో పండించుకోగలుగుతామండి. చాలామంది నమ్మండి, నమ్మాము, నమ్ముకున్నాము అని చెప్తూ ఉంటారు, కానీ అది చేతల్లో కనబడట్లేదు. మన యాత్రలో ముందుకు సాగాలి అంటే, చావైనా బ్రతుకైనా సరే ప్రభువు కోసమని ముందుకు వెళ్ళాలంటే ఆ సృష్టికర్త యందు నమ్మకం ఉంచాలి. ఈ సృష్టి ఎవరిది? సృష్టిని ఎవరు సృజించారు? నన్నెవరు భూమి మీదకి తీసుకొచ్చారు? నన్నెవరు ఈ స్థితిలో ఉంచారు? నాకు ఊపిరిస్తున్నది ఎవరు? ఆయుష్కాలం పొడిగిస్తున్నది ఎవరు? ఆ సృష్టికర్తని మన నమ్మకం ఉంచాలి. సృష్టిని కాదు. గాలి, నీరు, దేవుడు, ఆకాశం అవన్నీ దేవుడు సృష్టించాడు, అవి దేవుళ్ళు కాదు. వాటిని సృష్టించిన వాడు దేవుడు. ఆ దేవుని యందు మనం నమ్మకం ఉంచాలి. ఆలోచించేయండి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని వాక్యం సెలవిస్తుంది. అపనిందలు వస్తాయి, అసూయ పడేవారు ఉంటారు, నిందలు వేసేవారు ఉంటారు, కానీ మన నమ్మకానికి తూట్లు పడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, బాబిలోనియా సామ్రాజ్యంలో అప్పటి చక్రవర్తి, దేవుని యొక్క వాక్యం ప్రకారంగా చూస్తే దర్యావేష చక్రవర్తి హయాంలో 120 మంది అధిపతులు ఉన్నారు. ఆ 120 మంది అధిపతుల మీద 3 ప్రధానులు. ఆ 3 ప్రధానులు ముఖ్యుడు దానియేలు అని రాయబడింది. మరి దానియేలు అక్కడివాడా? స్థానికుడు కాదుగా. బానిసగా తీసుకురాబడిన వాడు ప్రధానమంత్రి అయ్యాడు, ప్రధానులలో ముఖ్యుడయ్యాడు. ఎంతోమంది అతని మీద అసూయపడ్డారు, నిందలు వేశారు, కానీ దేవుని దృష్టికి నమ్మకస్తుడు ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని యందు నమ్మకం ఉంచాడు. ట్రస్ట్ ఆన్ క్రియేటర్. సృష్టికర్త యందు మనకు నమ్మకం ఉంచాలి. అప్పుడే ఆత్మయాత్రలో మనం ముందుకు సాగగలుగుతాం. అదే దావీదు భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. సెకండ్లీ, రెండో విషయాన్ని మనం చూస్తే పిల్లరా, 131వ కీర్తనలోనే మొదటి వచ్చిన మరలా చదువుతున్నాను. యెహోవా, నా హృదయం అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు, నాకు అందని వాటి ఎందును గొప్ప వాటి మీద నేను అభ్యాసము చేయట్లేదు. నా హృదయము అహంకారము కలిగినది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు. ఇక్కడ దావీదు మాటల్లో మనకు కనబడుతున్నటువంటి సత్యం ఏమిటో తెలుసా అండి? విధేయత కనబడుతుంది. ఆత్మీయ యాత్రలో మనం గమ్యము చేరాలి అంటే రెండవదిగా మనకు ఉండాల్సిన లక్షణం ఒబీడియన్స్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు విధేయత ఉండాలి. క్రీస్తునందు విధేయత ఉండాలి పిల్లరా. ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నటువంటి మాటలు చూస్తే తన గర్వాన్ని ఇక్కడ ప్రదర్శించట్లేదు.
తన ఆధిపత్యం ఇక్కడ చెప్పట్లేదు. నేను మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుతున్నాను అన్నట్లుగా ఉన్నాడు. కొంతమంది మనుషులతో నేను నిన్నెంత గౌరవిస్తానో తెలుసా, నాకెంత విధేయత ఉందో తెలుసా అని వాళ్ళ విధేయతను మాటల్లో చెప్పుకుంటూ ఉంటారు. మనుషులతో చెప్పట్లేదు దావీదు, ఇక్కడ దేవునితోనే. మనకు తెలిసిన విషయం ఒకటి మీతో చెప్పాలనుకుంటున్నాను. కొందరు ఉత్తరాలు రాసేటప్పుడు ఇట్లు తమ విధేయులు అని రాస్తారు. నేను అడుగుతాను, ఇట్లు తమ విధేయులు రాసిన వాళ్ళందరికీ విధేయత ఉందా అండి? లేదు. ఒకవేళ ఇట్లు తమ విధేయులను రాయని వారికి ఎవరికి విధేయత లేనట్లా? కాదు కదా. ఇక్కడ ఏమంటున్నాడంటే దావీదు, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు పైకి చూసేవి కావయ్యా. అంటే ఏంటి? నా కళ్ళు నెత్తికెక్కలేదు ప్రభువా. విధేయత అవసరం, దేవుని సన్నిధిలో విధేయత అవసరం. దావీదు పదవి కోసం, అధికారాల కోసం ఇక్కడ ప్రాకులాడలేదు. అలాగని గొప్పవాడిలాగా జీవించడానికి కూడా ఆయన ప్రయత్నించలేదు. తగ్గించుకున్నాడు దేవుని సన్నిధిలో. ప్రభునందు పిల్లరా, బుక్ ఆఫ్ ఎగ్జోడస్ నిర్గమాకాండము 24:7 ప్రకారంగా చూస్తే, నిర్గమాకాండం 24:7 ప్రకారంగా మనము ఆలోచన చేస్తే అక్కడ ఒక మాట వ్రాయబడినటువంటి మాట మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుము అన్నారు. దేవుడు చెప్పింది చేయటం కాదండి, ఆయనకి ఎప్పటికీ కూడా విధేయులుగా ఉండాలి. దేవుని చట్టాలను పాటించాలి అంటారు, అది ముఖ్యమే. కానీ విధేయతతో జీవించాలి, అది చాలా అవసరం. సర్వోన్నతుడైనటువంటి దేవుడు అండి సర్వము అణిగిన హృదయాల్లోనే నివసిస్తాడు. అత్యున్నతుడైనటువంటి దేవుడు అతిగా అణిగినటువంటి హృదయాల్లో ఆనందిస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకోండి. ఆయన మహోన్నతుడే, కానీ పూర్తిగా ఎవరైతే తగ్గించుకుంటారో వారిలో జీవిస్తాడు. ఎందుకని? పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయము 8వ వచనం, బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ 2nd chapter verse 8 ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే అక్కడ రాయబడుతున్నటువంటి మాట చెప్తున్నాను. ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనపడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. సిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవుని యొక్క కుమారునిగా హక్కుల కోసం పట్టుపట్టలేదు. ఆ భోగభాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు. మనుషులందరి కొరకు మనుష్య కుమారుడుగా భూమి మీదకి ఎత్తించి మనుషులందరి పాపములను కూడా తొలగించుట కొరకై సిలువలో ప్రాణాన్ని బలిగా అర్పించుకున్నాడు. ఎందుకు ఇదంతా చేశాడు? ఆలోచించాడు. అతి అవమానకరమైన మరణాన్ని ఆనందంగా స్వీకరించాడు. తగ్గింపండి. ఎందుకిది? హెచ్చింపుకే. ఆత్మీయ యాత్రలో మనం అడుగడుగు ముందుకు వేయాలి అంటే ప్రభువునందు మనకు విధేయత చాలా అవసరం పిల్లలు. ఎప్పుడైతే మనం విధేయత కలిగి ఉంటామో, విధేయత ఆ విభుని సన్నిధిలో మనల్ని ఎప్పటికీ విరాజిల్లేటట్లుగా చేస్తుంది. దేవుని యొక్క వాక్యం అది హెచ్చరిస్తుంది. ఏచిలస్ అనేటువంటి ఆయన ఈ విధంగా చెప్పాడు. ఏచిలస్ ఏం చెప్తున్నాడంటే, ఒబీడియన్స్ ఈజ్ ద మదర్ ఆఫ్ సక్సెస్ అండ్ ది ఫాదర్ ఆఫ్ సెక్యూరిటీ. ఒబీడియన్స్ ఈజ్ ద మదర్ ఆఫ్ సక్సెస్ అండ్ ది ఫాదర్ ఆఫ్ సెక్యూరిటీ. విధేయత విజయానికి తల్లి, భద్రతకు తండ్రి. ఈ మాటలు అర్థం చేసుకోవాలి. వినయం ఉన్న చోట విజయం ఉంటుందని పదే పదే చెప్తూ ఉంటాను. విధేయత మనకు అవసరం. విధేయత ఎప్పుడు అధికారాన్ని కోరదు, కానీ ఆ అధికారాన్ని తన కాళ్ళ దగ్గరికి తెచ్చుకుంటుంది. క్రీస్తునందు ఎవరైతే విధేయత కలిగి ఉంటారో వారు ఆత్మీయ యాత్రలో అంతరంతకు కూడా ముందుకు సాగుతూ వెళ్ళిపోతుంటారు, ఎక్కి వెళుతూ ఉంటారు, దేవునికి మరింత దగ్గరగా జరుగుతూ ఉంటారు. ఎస్, ఆత్మీయ యాత్రకి కావలసినటువంటి రెండవదిగా కావలసినటువంటి లక్షణం ఏమిటంటే ఒబీడియన్స్ ఇన్ క్రైస్ట్. థర్డ్లీ, మూడో విషయాన్ని చూపిస్తాను. 131వ కీర్తన, Psalm 131 verse 2, 2వ వచనం. నేను నా ప్రాణమును నిమ్మళపరుచుకుని ఉన్నాను, సముదాయించుకుని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల యొద్ద ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. దావీదు భక్తుడు చూడండి, నేను నా ప్రాణాన్ని సముదాయించేసుకున్నాను, నిమ్మళపరిచేసుకున్నాను.
చనుపాలు విడిచిన పిల్ల తల్లి దగ్గర ఎలాగే ఉంటుందో నేను అక్కడే ఉన్నాను. అంటే నాకు ఎటువంటి లోకానుసారమైనటువంటి మత్స మరక డాగులు ఏమీ లేకుండా నేను అక్కడే ఉన్నాను, తల్లి దగ్గరే ఉన్నాను, ఆత్మీయంగా సంఘము దగ్గరే ఉన్నాను, సంఘము ప్రకారంగా నేను వెళుతున్నాను. ఏమండి, ఎప్పటికీ కూడా దేవునితో ఉన్నవాడు, సంఘముతో ఉన్నవాడు ఎప్పటికీ కూడా పిల్లరా అపరిశుద్ధతకు వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. తల్లి తండ్రి యొక్క అదుపాజ్ఞల్లో దేవుని దగ్గర సంఘముతో పెరిగినటువంటి వారు ఎప్పటికీ కూడా లోకానుసారమైనటువంటి కార్యక్రమాలకి దూరంగానే ఉంటారు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. సో ఈ వచనాన్ని బట్టి నేనేమంటున్నానంటే, ఆత్మీయ యాత్రలకు మనము ముందుకు అడుగు వేయాలి అంటే మూడవదిగా మనం ఉండాల్సినటువంటి లక్షణం ఏమిటంటే నిష్కళంకమైనటువంటి ప్రవర్తన. థర్డ్లీ అన్స్టెయిన్డ్ కాండక్ట్. అన్స్టెయిన్డ్ కాండక్ట్, నిష్కళంకమైనటువంటి ప్రవర్తన మనకు ఉండాలి. దావీదు పరాక్రమశాలి, గొప్ప రాజు, కవి పుంగవుడు కూడా. యట్ అయినప్పటికీ కూడా తను ఒక చిన్న పిల్లవాడితో సమానంగా పోల్చుకుంటున్నాడు. ఇతని జీవిత కాలమంతా పిల్లరా తన ప్రవర్తన తన మాటల్లోని నిజానికి సాక్ష్యంగా ఉంది. తన జీవిత కాలమంతా మన ఆత్మీయ జీవితానికి ఒక ఆదర్శంగా కనబడుతూ ఉంది. చనుపాలు విడిచిన పిల్ల, పాలు విడిచిన వారు, పాలు విడవని వారు చూడండి మారాన్ చేస్తూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు. పాలు విడవని వారు, తల్లి పాలు విడిచినటువంటి వారు ఏమిటంటే తల్లి ఇచ్చేటువంటి బలమైన ఆహారం కోసం క్రమశిక్షణతో ఉంటారు. ఏ విధంగా ఉంటున్నాం మనం? విడవకుండా మారామల్లరిగాన విడిచి క్రమశిక్షణ, రెండిటికి కొంచెం పొంతన ఆలోచన చేయాలి. నేను నా ప్రాణమును సముదాయించుకొని ఉన్నాను. నిష్కళంకమైనటువంటి ప్రవర్తన ఉండాలండి ఆత్మీయతల్లో ఉన్న అందరికీ కూడా. స్నేహితులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు యోబు సమాధానం చెప్తూ ఆ సమాధానంలో భాగంగా ఒక మాట మాట్లాడతాడు. యోబు చెప్పినటువంటి జవాబు నేను చదవాలనుకుంటున్నాను. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 13 verse 15. యోబు గ్రంథం 13:15. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుస్తును. దేవుడిని చంపేసినా పర్వాలేదు, నేను ఆయన కోసమే కనిపెట్టుకుంటాను. ఆయన సన్నిధిలో నా ప్రవర్తన కరెక్ట్ అని, కరెక్ట్ కాండక్ట్, నేను కరెక్ట్గా ఉన్నానని నేను రుజువు చేసుకుంటాను. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు యోబు. ఈ మాటలు మనం గ్రహించాలి పిల్లరా. ఎందుకని? మన ప్రవర్తన కరెక్ట్గా లేకపోతే మన మాటలకి మన చేతలకి పొంతనుండదు. చెప్పేది ఒకటిరా చేసేది ఒకటిరా ఇదంతాను అంటారు. ఈ మాటను ఒకసారి పౌలు ఎలా మాట్లాడుతున్నాడో ప్రవర్తన గురించి ఒకసారి చూసినట్లయితే 1 Corinthians chapter 15 verse 34. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వచనం. నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. నీతి ప్రవర్తన గలవారే. పిల్లలు ఆలోచించండి. తప్పుడు ఉపదేశం పాపానికి దారితీస్తుంది. తప్పుడు సందేశం తప్పుడు జీవిత విధానానికి దారితీస్తుంది. ఎందుకనంటే ఏ పడితే అవి విని ఎలా పడితే అలా అని వాక్యాన్ని ఎప్పుడు కూడా చెక్ చేసుకోకుండా నీ దురద చెవులుగా ఎప్పుడు కూడా ఉండకూడదు, జీవించకూడదు. అది మంచిది కాదు. వాక్యం ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే మన ప్రవర్తనలో పరివర్తన తీసుకొస్తూ ఉంటుంది. అన్స్టెయిన్డ్ కాండక్ట్, నిష్కళంకమైనటువంటి ప్రవర్తన ఉండాలి. అందుకని ఇంగ్లీష్లో కోట్ ఉంది కదా, ఇఫ్ క్యారెక్టర్ ఇస్ లాస్ ఎవ్రీథింగ్ ఇస్ లాస్. నీ యొక్క క్యారెక్టర్ కానీ చెడిపోయిందంటే అన్నీ చెడిపోయినట్లే. ఆత్మీయ యాత్రలో నీవు ఉన్నావు. ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ప్రపంచం ఇప్పుడు చూస్తే ఎంత దుర్భరంగా ఉందో నీకు అర్థమవుతుంది. నీకు అర్థమైనంతలో కూడా కొంత భయం కూడా ఉంది నీకు. బట్ రిమెంబర్ వన్ థింగ్, యోబు చెప్పినట్లుగా నా ప్రాణము పోయినా పర్వాలేదు, ఆయన నా ప్రాణము తీసినా పర్వాలేదు, ఆయన సన్నిధిలో నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుతును అంటున్నాడు. నిష్కళంకమైనటువంటి ప్రవర్తన ఉండాలండి. ఆలోచించండి ఈ విషయాన్ని. దేవుని యొక్క వాక్యం అదే చెప్తోంది. విక్టర్ హ్యూగో అనేటువంటి భక్తుడు ఇలా చెప్తున్నాడు. విక్టర్ హ్యూగో ఏమంటున్నాడంటే, కాండక్ట్ ఈజ్ టు ఎ పర్సన్ వాట్ పెర్ఫ్యూమ్ ఆర్ ఫ్రాగ్రెన్స్ ఈజ్ టు ఎ ఫ్లవర్ అన్నాడు. అంటే ఒక పుష్పానికి పరిమళ సువాసన ఎంత ప్రాముఖ్యమో
ఒక వ్యక్తికి తన సౌశీల్యం, తన యొక్క క్యారెక్టర్, తన ప్రవర్తన అంత ప్రాముఖ్యమైంది. పుష్పం అన్న తర్వాత అది మంచి పరిమళ సువాసనివ్వాలి. అలాగే వ్యక్తి అన్న తర్వాత, ఒక భక్తుడు అన్న తర్వాత మంచి ప్రవర్తన ఉండాలి. ఆలోచించేద్దాం మనం. నిష్కళంకమైనటువంటి ప్రవర్తన మనకు ఉండాలి. అది లేకపోతే చాలా కష్టమండి. ఆత్మీయాత్రలో మనం అడుగడుగు ముందుకెళ్ళి వెళ్ళాలి. దేవునికి మరింత దగ్గరగా జరగాలి అంటే ఉండాల్సిన 4వ లక్షణం, 4th and finally 131వ కీర్తన 3వ వచనం. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. ఆత్మీయ యాత్రలో అడుగడుగును ముందుకు వేస్తూ ఎక్కుకుంటూ దేవుని దగ్గరకు చేరుకునేటువంటి ఈ ప్రయాణంలో మనకు ఉండవలసిన 4వ లక్షణం ఏమిటంటే ప్రియులారా, స్థిరమైన ఆశ. ద 4th క్వాలిఫికేషన్, రిజల్యూట్ క్రేవింగ్. స్థిరమైనటువంటి ఆశ ఉండాలి. దేవుని ప్రజలండి ఎప్పుడు కూడాను తమలో ఆశ పెట్టుకోకూడదు. తమ తెలివితేటల మీద ఆశ పెట్టుకోకూడదు. నా బలం మీద నేను ఎప్పుడు ఆశ పెట్టుకోకూడదండి. ఆశ పడేటట్లయితే దేవుని మీదనే ఆశపడాలి. మన నమ్మకానికి, ఆశాభావానికి పునాది దేవుడే. హల్లెలూయా. పునాది దేవుడే. ఆయన మీదనే మనం ఆశ పెట్టుకోవాలి. ఎందుకంటే తెలుసా, ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచువాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు తృప్తిపరుస్తాడండి. అందుకని సామెతల గ్రంథం 24:14, బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ 24:14లో ఈ విధంగా జ్ఞాని మాట్లాడుతున్నాడు. భక్తుల ఆశ ఎప్పటికీ భంగము కానేరదు. నీ ఆశ భంగము కానేరదు. నువ్వు దేవునిపై ఆశ పెట్టుకుంటే నీ ఆశ భంగము కాదు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, నన్ను ఉద్ధరిస్తారని నువ్వు ఎదురు చూస్తే మాత్రం నీ ఆశ అడియాసలైపోతుందని హెచ్చరిస్తున్నారు. స్థిరమైనటువంటి ఆశ ఉండాలి దేవుని మీద. అందుకని భక్తుడు కొలస్సీలకు రాస్తూ 1వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాట మాట్లాడుతున్నటువంటి మాట మీకు చదువుతాను. కొలస్సియన్స్ 1:23లో ఈ విధంగా చెప్తున్నాడు భక్తుడైనటువంటి పౌలు. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు. స్థిరమైనటువంటి ఆశ. పునాది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, నువ్వు ప్రప్రథమంగా నువ్వు రక్షింపబడిన నాటి నుండి దేవుని మీద ఎలా ఆశ పెట్టుకున్నావో అదే ఆశను నువ్వు కంటిన్యూ చేయాలి. పాపానికి ఉత్పత్తి ఆశ. అలాగని ఆశ ఉండటం తప్పు కాదు, కానీ ఆశ దురాశ కాకూడదు. ఒకవేళ అయితే దురాశ గర్భము ధరిస్తుంది. అది ఒక్కటిగా ఉండదు. దురాశ గర్భము ధరించి డెలివరీ ఏం కంటుందో తెలుసా? పాపమును కనును. మరలా పాపము ఒంటిగా ఉండదు. పాపము పరిపక్వమై మరణమును కనును. బీ కేర్ఫుల్. జాగ్రత్త. దురాశ వచ్చింది అంటే అది పాపము. పాపము వచ్చింది అంటే మరణము తథ్యం. ఆశ లేనివాడు మానవుడు కాదండి. ఆశ ఉండాలి. ఆశ, నీ ఆశ భంగము కాదు. నీది స్థిరమైన ఆశ. దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకున్నట్లయితే, దేవుని మీద ఆశ పెట్టుకున్నవాడి ఆశ ఎప్పుడు కూడా భంగము కాదు. ఒకవేళ నువ్వు వాక్యం ప్రకారంగా ఆశపడినట్లయితే వాక్య ప్రకారం ఆశను వదులుకోవద్దు. అలాగే బట్టికి పట్టుకో. దేవుడి నీ ఆశను నెరవేర్చబోతున్నాడు. ఆమేన్. నాకు జీవితంలో ఎవరున్నారు, ఎవరు లేరు అనేటువంటి దిగులు చెందాల్సిన పని లేదు. నాకిక ఆశలు లేవను కొనగా నాశ నీవైతివే, ఆశలు తీర్చితివే, నలు దిశలు నన్ను భయమావరింప నా పక్షమందుంటివే, నాక భయమిచ్చితివే, నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, ఆశ ఉండడం తప్పు కాదు. అది దేవుని మీదనే ఆశపడాలి. అది స్థిరమైనటువంటి ఆశగా ఉండాలి.
ఎస్, ఈ మాటలు అదే సెలవిస్తుంది పిల్లరా. ఫ్రాన్సిస్ బేకన్ అనేటువంటి భక్తుడు ఈ విధంగా చెప్తాడు. ఫ్రాన్సిస్ బేకన్ ఇస్ లైక్ దిస్, ఈ విధంగా అన్నాడు. ఏమన్నంటే, క్రేవింగ్ ఈజ్ ఎ గుడ్ బ్రేక్ఫాస్ట్ బట్ బ్యాడ్ సప్పర్ అన్నాడు. క్రేవింగ్ ఈజ్ ఎ గుడ్ బ్రేక్ఫాస్ట్ బట్ బ్యాడ్ సప్పర్. ఆశ అనేది ఉదయకాలానికి మంచి అల్పాహారం అంటే టిఫిన్, మంచి టిఫిన్, బట్ ఇట్స్ బ్యాడ్ సప్పర్. రాత్రికి మాత్రం అది చెడుది. రాత్రి భోజనానికి దానికి ఆక ఉండాలి అంటే అది చెడిపోయింది. ఆశ ఉండాలి, అది దేవుని మీద స్థిరముగా ఉండాలి. దావీదు యొక్క ఆశ ఏంటో తెలుసా? దేవా, నీ బల ప్రభావములు చూడవలనే నేను ఆశతో కనిపెట్టుకున్నాను. అది స్థిరమైనటువంటి ఆశ అంటే. ప్రభుత్వ దేవుని బిడ్డ, నేను వర్తమానాన్ని ముగించబోతున్నాను. ఆలోచించు. ద 4 క్యారెక్టరిస్టిక్స్ ఫర్ డివోషనల్ డిగ్రీ. ఆత్మీయ యాత్రకు సంబంధించినటువంటి 4 లక్షణాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రస్ట్ ఆన్ క్రియేటర్. సృష్టికర్త యందు నమ్మకం ఉండాలి. సెకండ్లీ, ఒబీడియన్స్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు విధేయత ఉండాలి. థర్డ్లీ, అన్స్టెయిన్డ్ కాండక్ట్. నిష్కళంకమైన ప్రవర్తన ఉండాలి మూడవదిగా. ఫోర్త్ అండ్ ఫైనల్లీ, రెజల్యూట్ క్రేవింగ్. స్థిరమైనటువంటి ఆశ ఉండాలి. P stands for trust on creator, O stands for obedience in Christ, U stands for unstained conduct, and R stands for resolute craving. స్థిరమైనటువంటి ఆశ మనం కలిగి ఉండాలి. అప్పుడే ఆత్మీయ యాత్రలో మనం ముందుకు వెళ్తాం. మనల్ని నడిపించేది దేవుని ఆత్మ అన్న సంగతి మర్చిపోవద్దు. కన్క్లూజన్, రోమన్స్ 8:14, రోమాపత్రిక 8:14 చదువుదాం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు, దేవుని వారసులు అనబడతారు. ఇప్పుడు ఆలోచించండి విషయాన్ని. యాత్రలో మనం చేస్తున్నప్పుడు దేవుని ఆత్మను నడిపిస్తూ ఉంటుంది. దేవుని ఆత్మ ఎప్పుడైతే మనం నడిపిస్తూ ఉంటామో లోకం వైపు ఆకర్షించబడం, నిత్య జీవం వైపు మనము దేవునికి దగ్గరగా, లోకానికి దూరంగా మనం నడుస్తూ ఉంటాం. దేవుని ఆత్మచేత మనం నడిపించబడాలి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రిమెంబర్ వన్ థింగ్, లైఫ్ ఈజ్ ఎ జర్నీ. వీఆర్ ఆల్ టూరిస్ట్స్ ఇన్ దిస్ వరల్డ్. రిమెంబర్ ఇట్. ఆర్ యు రెడీ? ఎప్పుడైతే నా జీవితం ఒక ప్రయాణం, నేను యాత్రలో ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావో అప్పుడే నువ్వు ముందుకు సరిగా వెళ్ళగలుగుతావు. ఎప్పటికప్పుడు వాక్యాన్ని సరిచేసుకుంటూ, నేను ఒక యాత్రికుడిని, నా సిటిజన్షిప్ ఇక్కడ శాశ్వతం కాదు, నా పౌరసత్వం అక్కడ ఉన్నది, ప్రభువు నందున్నది అని అనుకుంటావో ఈ యాత్రలో సరిగా నువ్వు జీవిస్తావు. ఈ లక్షణాలు లేకుండా పాట పాడినా, సాక్ష్యం ఇచ్చినా, అర్పణ అర్పించినా, గొప్పగా అనేక మందిలో నీ పేరు ఊరేగుగా మారుమోగుతున్నా సరే ప్రయోజనమేమీ లేదు. దేవుని యొక్క వాక్యాన్ని సరిచేసుకోవాలి పిల్లలు. ఏ రోజు ఏమవుతామో మనకు తెలియదు. ప్రస్తుత దినాలన్నీ కూడా చాలా భయోత్పాతంగా, ఏ క్షణం వార్తలు భయంకరంగా వస్తున్నాయి. అక్కడ ఇంతమంది చనిపోయారు, ఇక్కడ ఇంతమంది రోగులుగా ఉన్నారు, ఇక్కడ ఎలా జరిగిపోయింది, ఇక్కడ ఉందని ఇంట్లోంచి వెళ్ళకుండా అష్ట దిగ్బంధం అలాగా పరిస్థితి అయిపోయింది. నీ యాత్రా జీవితం నీకు సంతృప్తిగా ఉందా? నీ మనసులో ఇంకా ఏమైనా సరే గగురుపాటు కలుగుతుందా? సృష్టికర్త యందు నీకు నమ్మకం ఉందా? క్రీస్తునందు విధేయతగా జీవిస్తున్నావా? నీ ప్రవర్తన నిష్కళంకంగా ఉందా? స్థిరమైనటువంటి ఆశ దేవుని మీద పెట్టుకో. నేను ఎప్పుడు చనిపోయినను నా దేవుని సన్నిధిలో నా ప్రవర్తన యథార్థమని, న్యాయమని నేను రుజువు చేసుకుంటాను అనేటువంటి ధీమా నీకుందా? దయచేసి కళ్ళు మూసుకోండి. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. ప్రార్థనలో ఉందాం. దేవా, ఈ యొక్క పునరుద్ధానపు దినం నాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎవరికి వారే ఉన్నపాటున తలల వంచి కళ్ళు మూసుకుని ప్రార్థనలో గడపండి. దేవా, నాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. నన్ను ఉద్దేశించి నాతో మాట్లాడావు తండ్రి, స్తోత్రాలు. ఈ ఆత్మీయ యాత్రలో నాకు ఉండాల్సినటువంటి జీవిత విధానం ఏమిటో నేర్పించావు. నీ యందు నమ్మకం ఉంచుతాను, నీకు విధేయత కలిగి జీవిస్తాను. నా ప్రవర్తన ఎప్పుడు కూడా పవిత్రంగానే ఉంచుకుంటాను. నా ఆశ నీ మీదే స్థిరంగా పెట్టుకుంటాను ప్రభువా. ఎస్ ప్రభువా, నీ వందనాలు. ఈ టూర్ సక్సెస్గా ఆ డెస్టినీ నిన్నే నేను పెట్టుకున్నాను ప్రభువా. నన్ను నడిపించండి అని
ఈరోజు ప్రభు నీతో మాట్లాడాడు అన్నట్లయితే, ప్రభు వాక్యానుసారంగా నా జీవితాన్ని సరిచేసుకుంటానన్నట్లయితే నీ కుడి చేయి పైకెత్తి తీర్మానం చేసుకో. ఎవరో బలవంతం చేస్తే వద్దు. నేను చేయెత్తితే ఎవరో ఏదో అనుకుంటారని నీ ఫ్యామిలీ నిన్నేమన్నా అనుకుంటుందేమని సిగ్గుపడద్దు. ప్లీజ్ రైజ్ యువర్ రైట్ హ్యాండ్. నీకోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. యాత్ర మధ్యలో ఆగకూడదు. ఈ యాత్ర ముందుకు సాగాలి. ఆత్మీయ యాత్రగా, ఆనందకరమైనటువంటి యాత్రగా ముందుకు సాగాలి. ఎస్, టూర్ ట్రస్ట్ ఆన్ క్రియేటర్, ఒబీడియన్స్ ఇన్ క్రైస్ట్, అన్స్టెయిన్డ్ కాండక్ట్ అండ్ రిజల్యూట్ క్రేవింగ్. దేవుని సన్నిధిలో ఈ టూర్ సక్సెస్ కావాలి. మనం ఎప్పుడు నేల రాలుతామో, ఎంత ఆయుష్కాలం ఉందో మనకు తెలియదు. ప్లీజ్ రైజ్ యువర్ రైట్ హ్యాండ్. నేను వాక్య ప్రకారం జీవిస్తానన్నట్లయితే నీ కుడి చేయి పైకెత్తి తీర్మానం చేసుకో. ప్లీజ్ అలా క్లోజ్ యువర్ ఐస్. ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఉందా? ఈ క్షమంలోనే ఆయన శిలువను ధ్యానిస్తూ ఉండు. ఆయన శిలువను ధ్యానిస్తూ ఉండండి. ఈ క్షణంలోనే, ప్రభువా, లోక పాపములు మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్లగా ఈ భూమి మీదకి వచ్చావు. నీకు వందనాలు ఇస్తుంది. మీ చేతులు దించండి. మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. మీరందరూ సిలువను ధ్యానిస్తూ ఉండండి. సిలువ లేనిదే మనిషికి విలువ లేదు. ఆయన మన కొరకు చేసినటువంటి ఆ సిలువ త్యాగం, ఆ రక్షణ ప్రణాళిక మనల్ని ఈ విధంగా స్థితిమంతుల్ని చేసింది. మన ఉనికిలోకి వచ్చేటట్లుగా, మన మనుగడ సాధించేటట్లుగా చేసింది. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయాళుడైన మా ప్రభువా, నీకు వందనములు చెల్లిస్తున్నాను. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు నాయన. మాకు చాలిన దేవుడవు తండ్రి. స్తోత్రాలు. ఈ పునరుద్ధానపు ఆదివారపు దినాన్న ఈ ఆరాధన కార్యక్రమంలో నీ మాటలు మాకు వినిపించినందుకు వందనములు. మేమందము ఆత్మీయ యాత్రలో ఉన్నాము. మా యాత్ర సాఫీగా సాగాలి అంటే మాకుండాల్సిన జీవిత విధానాన్ని మాకు హితబోధ చేసినందుకు వందనములు. ప్రభువా, నీ వాక్య ప్రకారం మేము జీవిస్తామని అందరూ చేతులెత్తి తీర్మానం చేసుకున్నారు. దయచేసి వారి తీర్మానములు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయంలో మరొక మధురమైన గీతాన్ని విందాం.
అందరికీ వందనాలు. ఈ ఆరాధన ఇంత ఘనంగా జరిగించిన దేవాది దేవునికి వందనాలు. సంఘక్షేమం కొరకు ప్రార్థించండి. కరోనా వైరస్ నివారణ కొరకు భారంగా ప్రార్థించండి. ప్రతి ఆదివారము ఇదే సమయానికి మన యూట్యూబ్ ఛానల్ నందు ఆరాధన ప్రత్యక్ష ప్రసారంగా అందిస్తాము. దయచేసి ఈ విషయాన్ని గమనించి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు అయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు తెలియచేయండి. మన దేశ రాష్ట్ర నేతలు చెప్పిన మాటలకు విలువనిచ్చి మన ఇళ్లలోనే గడుపుదాం. కరోనా వైరస్ను నివారిద్దాం. వచ్చే ఆదివారం ఇదే యూట్యూబ్ ఛానల్లో ఇదే సమయానికి ఆదివారపు ఆరాధన కార్యక్రమము ప్రత్యక్ష ప్రసారము చేయబడును. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి పాల్గొనండి. అందరికీ వందనాలు. తండ్రి, ఈ ఆరాధన కార్యక్రమంలో ఎంతమంది పాలు పంపులు పొందుతున్నారో వారందరి జీవిత విధానాలని బట్టి మీరు తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాను. ఒప్పుదల కలిగిన హృదయాలను మీరే స్థిరపరచండి. వారి హృదయంలో మీరు నివసించండి. ఎంతోమంది నేల రాలిపోతున్నారు నాయన. ఎంతోమంది భయకంపితులుగా జీవిస్తున్నారు. భవిష్యత్తు అంధకారంగా కనపడి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా రేపు నేను బ్రతుకుతానా లేదా అనేటువంటి భయంతో, అనుమానంతో కొందరు తనువు చాలిస్తున్నారు. అటువంటి వారి జీవితాల్లో అద్భుత కార్యము జరిగించండి. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న, కలవరపెడుతున్నటువంటి ఈ కరోనా వైరస్ విషయంలో కూడా తండ్రి మనిషికి నెమ్మది లేకుండా ఉంది. అధిపతులు, నాయకులు, అధికారులు, కార్యకర్తలు, ప్రతి ఒక్కరూ, సామాన్య జనము ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా వాళ్ళ జీవితం ప్రశ్నార్థకంగా మారిపోయింది. దయచేసి మా దేశమును, మా ప్రపంచమును మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాను. అందరూ కూడా ప్రభువా నీ వాక్యపు మర్మాన్ని గ్రహించటానికి, సత్యపు వెలుగులో నడవడానికి కృప చూపించండి. క్షమించండి. దేశమును స్వస్థపరచండి నాయన. మీరు మాకిచ్చినది ఒకటే ఒక ఆయుధం, ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారా నీ పాదాలు పట్టుకునేటువంటి స్వాతంత్ర్యం మాకిచ్చారు. నీకు స్తోత్రం. అబ్బా తండ్రి, నాయన అని అర్థిస్తూ ఉన్నాం. కనికరించి ప్రతి ఒక్కరి జీవితము వాక్య ప్రకారము జీవించే జీవితముగా మలచమని, మా గమ్యం మీరే కాబట్టి మా యాత్ర ముగింపు విజయవంతంగా జరిగేటట్లు సహాయం చేయమని, నాతో పాటు ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన మీరు ఆలకించి ప్రతిఫలమును దయచేయమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి కృప మరియు పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము, నిత్య సమాధానము కూడిన మనకు, మనతోటి సకల పరిశుద్ధులకును, ప్రత్యేకముగా ప్రపంచమంతా తన భక్తులు చేస్తున్న ప్రార్థనలకు ప్రతిఫలం వచ్చున్నట్లు సదా తోడే ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. ప్రభు మీ అందరినీ కూడా మెండుగా ఆశీర్వదించి ఆనందింపచేయునుగాక. ఆమేన్. ఇంతటితో ఈ ఆరాధన ముగించబడినది. మరలా వచ్చే ఆదివారం ఇదే సమయానికి కలుసుకుందాం. అందరికీ వందనాలు.